పోలీస్ వర్గం కథ. కార్తీక మాసం చివరి రోజు తప్పకుండా వినాల్సిన పోలీస్ వర్గం కథ. పుణ్యస్త్రీలు, కన్యకామణులు అంతా కలిసి కార్తీక మాసం చివరి రోజు కార్తీక అమావాస్య తెల్లవారుజాము నిద్రలేచి అందుబాటులో ఉన్న నది, కాలువ, చెరువు, దిగుడు బావి వంటి వాటిలో అరటి దొప్పల్లో దీపాలు వదులుతారు. అలా అతివలంతా కలిసి ముచ్చటగా అరటి దొప్పల్లో నీటి అలలపై వదిలిన ఈ దీపకాంతులే వారి జీవితంలో అలుముకున్న చీకట్లను ప్రోదోలి కాంతిమయం చేయడమే కాక అంచెంలో స్వర్గానికి చేర్చి వెలుగు తీరంగా కూడా మారుతాయి. ఈ దీపాలు నీటి కెరటాల తాకిడికి నెమ్మదిగా కదులుతుంటే ఈ దృశ్యాన్ని చూసేందుకు 1000 కన్నులు కూడా చాలవు. ఈ సుందర అపూర్వ అద్భుత సోయగాన్ని చూసేందుకు దివి నుండి దేవతలు కూడా భూమికి దిగి వస్తారంటే ఆశ్చర్యం లేదు. నేలపై పారే నీటిలో కదిలాడే దివ్యల్ని చూసి ఆ రోజు ఆకాశంలో నక్షత్రాలు విలవిలబోతాయంటే అతిశయోక్తి లేదు. ఈ దీపాల పర్వాన్నే పోలిన స్వర్గానికి పంపించడం అంటారు. అందుకు సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. కార్తీక మాసం ముగియబోతుందంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోలి స్వర్గమే. ఈ పోలి ఎవరనే దాని మీద ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. కార్తీక మాసంలో దీపానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఉంది. దీన్ని మరింత బలపరిచేలా ఒక కథ ఉంది. పోలి స్వర్గం కథ. అదేమిటంటే, ఆంధ్రదేశంలో కృష్ణతీర ప్రాంతాన చాలా కాలం క్రితం బాదర అనే ఒక గ్రామం ఉండేది. దాదాపు ఆ గ్రామ వాసులంతా సంపన్న కుటుంబీకులే. వారితో పాటు చాకలి పోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేది. ఇంటి యజమాని పోతనకి 5 కొడుకులు. వారందరికీ వివాహాలు అయ్యాయి. ఇంటిలోని వారంతా కలిసిమెలిసి ఉమ్మడిగానే జీవించేవారు. వారందరిలోనూ చిన్న కోడలు పేరు పోలి. ఆమెకు చిన్ననాటి నుండి దైవం మీద అపారమైన భక్తి, పూజలు, వ్రతాలంటే విశేషమైన ఆసక్తి. కానీ ఆమె అత్తగారు మాలికి ఈమె భక్తి అంటే గిట్టేది కాదు. తాను చేసేదే దైవ పూజ అని, వేరెవరు చేసినా కాదని అనుకునే మనస్తత్వం కలది మాలి. దాంతో పూజలు ఆచారాలు పాటించాలంటే తనకు మించిన వారు వేరెవరు లేరనేది ఆమె అహంభావం. ఈ విషయాన్ని మిగిలిన కోడళ్ళంతా గ్రహించారు. దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంతే అంటూ వంత పాడేవారు. దాంతో ఆమె చిన్న కోడల్ని వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ 4 కోడళ్లతోనే కలుపుగోలుగా ఉండేది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్నా అతను కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికేవాడు కాడు. మామగారు కూడా అంతే. దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదం. పూజలు, వ్రతాల విషయంలో కూడా మాలి తన మాటని నెగ్గించుకునేందుకు పోలిని విడిచిపెట్టి మిగిలిన కోడళ్లనే కలుపుకునేది. అలాగా కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని ఇంట్లో వదిలి మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్ళేది. అక్కడ వీరందరితో కలిసి నది స్నానం చేసి అరటి దొప్పల్లో దీపాలను వెలిగించుకు వచ్చేది. ఈలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంటిలో ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ నదికి వచ్చేది అత్తగారు. ప్రతి దైవ సంబంధిత విషయాల్లోనూ ఈ విధంగానే జరిగేది. మనసుంటే మార్గం ఉంటుందన్న మాదిరిగా మనసులో దైవాన్ని నమ్ముకోవాలి, కానీ అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గం భగవంతుడే చూపిస్తాడు. ఇందుకు పోలి నిస్వార్థ భక్తి తార్కాణం. అత్తగారు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా ఎంత పకడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నా అదేమి విచిత్రమో కానీ వీళ్ళంతా నదీ స్నానం ముగించుకొని వచ్చేసరికి ఇంట్లో చిన్న కోడలు పెట్టిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించేది. అయితే ఈ దీపం వెలిగించేందుకు ఆమె ఎంత కష్టపడేది. అయితే ఆ కష్టాన్ని కష్టంగా కాక ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయన్నే మనస్సులో స్మరించుకుంటూ పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని కోసుకొని దాంతో వత్తి చేసేది. ఆ వత్తికి కవ్వానికి అక్కడక్కడ అంటుకొని ఉన్న వెన్నె రాసి దీపాన్ని వెలిగించేది. దీపం ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి. ఇలా నెల రోజులు గడిచాయి. ఈ రోజు కార్తీక మాసం చివరి రోజు, అమావాస్య. ఈ ఒక్కరోజు పరమాత్మ కృపా కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది కాబట్టి ఈ చిన్న కోరికను నెరవేర్చు కార్తీక దామోదర అని మనసులో శ్రద్ధాభక్తులతో స్మరించుకుంది పోలి. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలిపెట్టేందుకు అత్తగారు మిగిలిన 4 కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ పోలికి ఇంటడి చాకిరి అంటగట్టిపోయింది. నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగిల్చకుండా
పూర్తి చేయాలి లేదా తగిన శిక్ష అనుభవిస్తా అంటూ హెచ్చరించిపోయింది. అయిన దైవాన్ని నమ్మిన పోలి రోజువారి పనులే కాక అత్తగారు తనకు పోయించిన ఇతర పనుల్ని కూడా భగవంతుని స్మరణతో సునాయాసంగా పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది. పోలిని దీపం పెట్టనీయకుండా నీచబుద్ధితో అత్తగారిన్ని అవాంతరాలు కల్పించిన వాటిని అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్దివాసునికి ముచ్చట వేసింది. దీంతో పోలిని బొందితో అంటే ప్రాణం ఉండగా శరీరంతోనే స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడా వైకుంఠవాసి పరంధాముడు. సరిగ్గా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడన్లు ఇంటికి చేరుకుంటున్నారు. పైనుంచి తేజోమయమైన కాంతి పుంజం ఒకటి కిందికి వస్తుందా అన్నట్టు పోలి ఇంటి ముందుకొచ్చి నిలిచిందా దివ్యమైన దేవతా విమానం. తమ కోసమే ఆ విమానం వస్తుందని వారంతా అనుకుంటుంటే దేవతలంతా పోలిని అందులోకి సాధారణంగా ఆహ్వానిస్తూ చేయందించి మరీ లోపలి కూర్చోబెట్టుకున్నారు. అయితే అది తమ కోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకుంటూ పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైనా ప్రయోజనం లేకపోయింది. విమానములో పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని, మీకు లేదంటూ దేవతలంతా వారిని కిందికి తోసివేస్తున్నారు. అంతేకాదు, చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నింటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం నెల రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధాభక్తికి పరంధాముడు ఎంతగానో పరవశించాడని, అందుకే ఆమెను తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అందులోని దేవతలు చెబుతూ విమానాన్ని పట్టుక వేలాడుతున్న మాలి ఆమె కోడళ్ల చేతులను నరికివేశారు. దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే అహంకారాన్ని వీడి నిష్కల్మషమైన మనసుతో ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని, అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి. పోలి ఆ విషయాన్ని తెలుసుకుంది. అప్పటి నుంచి మహిళామణులంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజాము అరటి దొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈరోజు 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కార్తీక పురాణంలో చెబుతుంది. వీలైతే ఈరోజు బ్రాహ్మణులకు ఉసిరి దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.